ఇంట్లో ఉంటే భరించలేని ఉక్కపోత, బయటకు వెళ్దామంటేనేమో విపరీతమైన ఎండ. ఏం చేయాలో అర్థం కాని విచిత్రమైన వాతావరణ పరిస్థితి. కాసేపు అలా ఫ్యాన్ గాలి నుంచి పక్కకు జరిగితే చాలు ఒళ్లంతా చెమటలు పోస్తున్నాయి. వేసవి మనకేమీ కొత్త కాకపోవచ్చు, కానీ ఇంతలా ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. ఇదంతా ఎల్నినో ప్రభావమే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ ఎఫెక్ట్ రానున్న వర్షాకాలం పైన చూపించే అవకాశాలున్నాయన్న అంచనాలున్నాయి. అదే జరిగితే నేరుగా వ్యవసాయం పైన ఆ ప్రభావం ఉంటుంది. ఇప్పటికే ఖరీఫ్ పంటల కోసం రైతులు సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి వర్షపాతం ఎలా ఉండనుంది, ఏం జరగనుంది అన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. అనుకున్న స్థాయిలో వర్షాలు పడకపోతే పంట దిగుబడులు తగ్గుతాయి, డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి. అటు ఆర్థికంగా ఇటు వాతావరణ పరంగా ఎల్నినో ఎన్నో సమస్యలు తెచ్చిపెట్టనుంది. తక్కువలో తక్కువ 40 డిగ్రీలు, గరిష్టంగా 45 డిగ్రీలు ఇలా నమోదవుతున్నాయి ఉష్ణోగ్రతలు. ఏటా వచ్చే వేసవే అయినా ఈసారి మాత్రం లెక్కలు మారిపోయాయి. ఎప్పుడూ లేనంతగా గాలిలో తేమ శాతం బాగా పడిపోయింది. బయటకు అడుగు పెడితే వడగాలితో ఉక్కిరిబిక్కిరి. హైదరాబాద్, చెన్నై, కోల్కతా నగరాల్లో సాధారణానికి మించి ఉష్ణోగ్రతలుంటున్నాయి. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్లోనూ సాధారణం కన్నా 5 డిగ్రీలు ఎక్కువగానే ఉంటోంది ఎండ. ఈ 2-3 నెలలు అటో ఇటో కళ్లు మూసుకుంటే అయిపోతుందిలే అనుకుంటాం, కానీ ఈసారి ఉక్కపోత అంత త్వరగా వదిలేలా లేదు. ఇది స్వయంగా వాతావరణ సంస్థలే చెబుతోన్న మాట. అందుకు ప్రధాన కారణం ఎల్నినో. చరిత్రలో ఎప్పుడూ చూడని వాతావరణ మార్పులు త్వరలోనే చూడబోతున్నామని అంటున్నారు విశ్లేషకులు. పసిఫిక్ మహాసముద్రం ఉపరితల జలాలు వేడెక్కడాన్నే ఎల్నినో అంటారు. అక్కడి నుంచి గాలులు ఆసియా మీదుగా రావడం వల్ల వాతావరణం పొడిగా మారుతోంది. ఈ కారణంగానే వేడి పెరుగుతోంది. ఇప్పుడు జరుగుతోంది ఇదే. ఇప్పుడు ఏర్పడుతున్న ఎల్నినోని సూపర్ ఎల్నినో అంటున్నారు వాతావరణ అధికారులు. అంటే ఎక్కువ కాలం పాటు ఈ ప్రభావం ఉండనుంది. ఓ అంచనా ప్రకారం ఈ ఏడాది చివరి వరకు ఎఫెక్ట్ ఉంటుంది. వీటితో పాటు పట్టణాల్లో నిర్మాణాలు పెరగడం, వాహనాలు ఎక్కువవడం, ఏసీల వాడకం, పారిశ్రామికీకరణ లాంటివి ఉష్ణోగ్రతలు పెరగడానికి ఓ కారణం. సాధారణంగా మే నెలాఖరు నాటికి రుతుపవనాల రాక మొదలవుతుంది. వేసవి ఉష్ణోగ్రతల నుంచి కాస్తంత ఉపశమనం కలుగుతుంది. ఐఎండీ అంచనాల ప్రకారం మే 26వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. 4 రోజులు కాస్త అటూ ఇటూ అవుతుండొచ్చని చెబుతోంది ఆ సంస్థ. సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు భారత్లో దాదాపు 70% ప్రాంతాల్లో వర్షపాతం నమోదవుతుంది. అయితే ఇక్కడే ఓ ముఖ్యమైన విషయం ప్రస్తావించాలి. సరిగ్గా ఇదే సమయంలోనే సూపర్ ఎల్నినో అభివృద్ధి దశలో ఉంటుందని చెబుతున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. అదే జరిగితే వర్షాకాలంలో సహజంగా గాలిలో ఉండే తేమ శాతం తగ్గుతుంది. ఫలితంగా వాతావరణం పొడిగా మారి వర్షపాతం ఆశించిన స్థాయిలో ఉండదు. మరో విషయం ఏంటంటే సూపర్ ఎల్నినో ప్రభావాన్ని అంత సులువుగా అంచనా వేయలేం. ఒక్కోసారి తీవ్రం కావచ్చు, ఉన్నట్టుండి ఆగిపోవచ్చు. ఐఎండీ ప్రాథమిక అంచనాల ప్రకారం చూస్తే భారత్లో ఈసారి సాధారణం కన్నా తక్కువే వర్షపాతం నమోదవుతుంది. ఉదాహరణకు ఓ 90 నుంచి 95% మేర వర్షపాతం నమోదవుతుంది అనుకుంటే ఎల్నినో ఎఫెక్ట్ వల్ల కనీసం 5% మేర వర్షపాతం తగ్గుతుండొచ్చు. ఒక్కోసారి అంతకన్నా తగ్గే అవకాశాలు ఉంటాయి. రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయనే దాన్ని బట్టి దీనిపై ఓ స్పష్టత వస్తుంది. సాధారణ పరిస్థితుల్లో అయితే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో భారత్లో సుమారు 870 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఒక్కోసారి 90% కన్నా తక్కువగా వర్షాలు పడతాయి. కానీ ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ. ఈసారి మాత్రం తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం దాదాపు 35% పెరిగింది. అంటే ఆ మేరకు ప్రభావం తప్పదు అన్నది శాస్త్రవేత్తల అంచనా. వర్షపాతం తక్కువగా నమోదైతే ఆ ప్రభావం వ్యవసాయంపై గట్టిగానే పడుతుంది.
మనకి ఏంటంటే 92% మనకి వస్తుందని, రెయిన్ఫాల్ యాక్టివిటీ వస్తుందని చెప్తున్నారు. అంటే 92% వస్తే పర్వాలేదు. అంటే మనకి +or-1 స్టాండర్డ్ డీవియేషన్, అంటే సర్వసాధారణంగా 90 నుంచి 110% వరకు నార్మల్ కింద చెప్తూ ఉంటాం. తర్వాత తగ్గి కొలది కూడా మనం ఏమవుతుందంటే బిలో నార్మల్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే పంటలు అవి ఎండిపోవటానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇది ఏంటంటే ఒక చోట అని ఉండదండి, రకరకాల చోట్ల. కొన్ని చోట్ల ఎక్సెస్ రెయిన్ఫాల్ పడవచ్చు, కొన్ని చోట్ల డెఫిసిట్ రెయిన్ఫాల్ పడవచ్చు. ఇటువంటిప్పుడు ఏంటంటే ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ చాలా ఇంపార్టెంట్. ప్రైవేటు సంస్థ అయిన స్కైమెట్ మరో అంచనా వేసింది. ఎప్పటిలాగే భారత్లో జూన్లో సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ జులై, ఆగస్టు, సెప్టెంబర్లో మాత్రం ఎల్నినో ప్రభావంతో వర్షాలు కాస్త తక్కువగా పడుతుండొచ్చు. ఈసారి సీజన్లో 800 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే భారత్లో రుతుపవనాలపై ఆధారపడి ఉన్న 60% మంది రైతులపై ప్రభావం తప్పకపోవచ్చు. అంటే ఖరీఫ్కు సన్నద్ధమవుతున్న వ్యవసాయ రంగానికి ఇబ్బందులు ఎదురవుతాయి. వరి, మొక్కజొన్న, పత్తి లాంటి వర్షాధారిత పంటల దిగుబడి గణనీయంగా పడిపోయేందుకు అవకాశాలుంటాయి. ఇదే విషయాన్ని ఐసీఏఆర్ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ఓ అధ్యయనం చేసి మరీ చెప్పారు. గతంలో 2002, 2004, 2009లో ఎల్నినో ప్రభావం భారత్పై కనిపించింది. ఆ సమయంలో ఖరీఫ్ పంటల దిగుబడి తగ్గినట్టు తేల్చారు సైంటిస్టులు. వాళ్ల లెక్కల ప్రకారం దేశంలో దాదాపు 77 జిల్లాల్లో వరి దిగుబడి 10% మేర తగ్గింది. ఇక మొక్కజొన్న దిగుబడి కూడా 65 జిల్లాల్లో తగ్గిపోయింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించినట్టు ఐసీఏఆర్ రిపోర్టు వెల్లడించింది. వరి, మొక్కజొన్నతో పాటు తృణధాన్యాల దిగుబడిపైన ప్రతికూల ప్రభావం పడింది. అంటే ఈసారి కూడా ఎల్నినో కారణంగా వర్షపాతం తక్కువగా నమోదైతే ఇప్పుడు చెప్పిన పంటలన్నింటిపైన ప్రభావం పడక తప్పకపోవచ్చు. ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల మట్టిలోని తేమంతా ఆవిరైపోతోంది. ఇదే సమయంలో రిజర్వాయర్లలోని నీరు కూడా తగ్గిపోతుంది. వ్యవసాయం కోసం భూగర్భ జలాలపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. అప్పుడు వాటిపైన ఒత్తిడి పెరుగుతుంది. సరిపడా నీటి లభ్యత ఉండకపోవచ్చు. చెరకు, పత్తి లాంటి వాణిజ్య పంటలకు నీరు ఎక్కువగా అవసరమవుతుంది. వర్షాలు సరిగ్గా పడితే తప్ప దిగుబడి ఆశించిన స్థాయిలో రాదు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే పంటల ఎదుగుదలపైన ప్రభావం పడుతుంది. వరి పైరు ఎదగాలంటే ఎప్పుడూ నీరందాలి. వర్షాలు సరిగ్గా పడకపోతే ఆ మేరకు పంట నష్టం తప్పదు. అది రైతులనే కాదు, సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈసారి వర్షాకాలం డెఫినెట్గా మనకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఎల్నినో ప్రభావం ఉంటుందని మనకి ఖచ్చితంగా కనిపిస్తోంది. ఎల్నినో ఆగస్టు నుంచి కాకుండా జూన్ మొదటి నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. డిస్ట్రిబ్యూషన్ అంటే అన్ని చోట్ల సమానంగా వర్షం పడకపోవడము, లేదా మనకి ఈ పంటలకి అనుకూలమైన సమయంలో పడకుండా పడిన వర్షం అంతా 4-5 రోజుల్లో పడిపోయి తర్వాత ప్రొలాంగ్డ్ బ్రేక్ రావడము, ఇటువంటి సిచ్యుయేషన్లు జరగడం వల్ల యాక్చువల్గా స్టాటిస్టిక్స్ ప్రకారం మనకి నార్మల్ రెయిన్ఫాల్ చూపించినప్పటికీ అది ఎందుకు ఉపయోగం కాకుండా 4-5 రోజుల్లో భారీ వర్షం పడి అదంతా రన్ ఆఫ్ అయిపోవడము, ఇటువంటి పరిస్థితులు మనం ఎక్కువగా చూస్తాం. పంటల దిగుబడి తగ్గితే ఆ భారం నేరుగా మనపైనే పడుతుంది. మార్కెట్లో ఆయా ఉత్పత్తులకు కొరత ఏర్పడుతుంది. ఫలితంగా డిమాండ్ పెరుగుతుంది. అదే సమయంలో ధరలు పెరుగుతాయి. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐలో ఆహార ఉత్పత్తులదే 37% వాటా ఉంటుంది. అంటే ఆ మేరకు ఆర్థిక భారం తప్పదు. అంటే ఆ భారం గ్రాసరీ బిల్స్ రూపంలో పడుతుంది. వర్షపాతం తక్కువగా నమోదైతే టమాటో, ఉల్లిగడ్డలు సహా పలు కూరగాయల ధరలు పెరుగుతాయి. బియ్యంతో పాటు నిత్యం వాడే పప్పులు ప్రియమవుతాయి. అల్పాదాయ కుటుంబాలకు ఇది మరింత భారమవుతుంది. ఇక దేశీయ అవసరాలు, డిమాండ్ను తీర్చేందుకు భారత్ భారీ ఎత్తున ఆయా ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి వస్తే దిగుమతుల వ్యయాలు పెరుగుతాయి. ఇది మొత్తంగా దేశ ఖజానాపైనే ప్రభావం చూపిస్తుంది. పొడి వాతావరణం ఎక్కువ రోజుల పాటు కొనసాగితే పశువులకు దాణా కూడా దొరకదు. దీనివల్ల పాల ఉత్పత్తిపైన ప్రభావం పడుతుంది. పాలతో పాటు అనుబంధ ఉత్పత్తులైన నెయ్యి, వెన్న, పన్నీర్ ధరలు పెరుగుతాయి. తీవ్ర ఎండల వల్ల పౌల్ట్రీలు దెబ్బతినే అవకాశం లేకపోలేదు. ఆ మేరకు గుడ్లు, చికెన్ ధరలు కూడా ఆకాశాన్నంటే ముప్పు ఉంటుంది. ఇది చివరకు ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. తూర్పు మరియు మధ్య పసిఫిక్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా 0.5 డిగ్రీలు మాత్రమే పెరిగినట్లయితే దాన్ని ఎల్నినోగా స్టార్టింగ్ ఫేజ్గా చెప్పుకుంటాం. ఇప్పుడున్న పరిస్థితి ఇంకా ఎర్లీ ఫేజ్కి వచ్చింది. మాన్సూన్ అంతానికి అంటే నైరుతి ఋతుపవనాల కాలాంతానికి
మామూలుగా చెప్పినట్లయితే కొంచెం ఎల్నినో ప్రస్ఫుటంగా కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులు అయితే ఎల్నినో ఇంకా ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి ఇది ఒక్కటే కారణమని చెప్పలేం. ప్రాంతీయంగా చిన్న చిన్న వ్యత్యాసాలు ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ కొంచెం వర్షాలు తక్కువగా ఉంటాయి. దానికి తగ్గట్టుగా మీ బడ్జెట్ 100 రూపాయలు అయితే 92 రూపాయలు వచ్చేప్పుడు మీరు ఏ విధంగా చేసుకుంటారో వాటర్ కూడా వచ్చే దీన్ని బట్టి మీరు మేనేజ్ చేసుకోవాల్సింది. ప్రతిసారి ఎల్నినో ప్రభావం ఒకేలా ఉంటుందని అనుకోవడానికి లేదు. ఉదాహరణకు చూస్తే 2015-16 మధ్యలో వచ్చిన ఎల్నినో భారత్లో వర్షపాతం తక్కువగా నమోదయ్యేందుకు కారణమైంది. ఆ సమయంలో పలు రాష్ట్రాల్లో కరువు వచ్చింది. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదే 2023-24లో చూస్తే ఎప్పుడు వర్షాలు పడతాయో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి వచ్చింది. అటు తీవ్రమైన ఎండలతో పాటు మధ్య మధ్యలో వర్షాలు కురిశాయి. ఈ అనిశ్చితి కారణంగా అప్పట్లో మామిడి, బాదం సాగు చేస్తున్న రైతులపై ప్రభావం పడింది. తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఇక 2015-16 మధ్య కాలంలో సూపర్ ఎల్నినో కారణంగా లాంగ్ పీరియడ్ యావరేజ్ అంటే దీర్ఘకాలిక సగటుతో పోల్చి చూసినప్పుడు వర్షపాతం 86% మాత్రమే నమోదైంది. ఫలితంగా చాలా ప్రాంతాల్లో కరువు లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎండలకి ఈ వేడికి మొక్క పెరిగే అవకాశం కానీ పెరిగినా నిలిచే అవకాశం కానీ నిలిచిన దాని యొక్క దిగుబడి ఎక్కువగా ఉండే అవకాశాలు లేవు. కనీసం ప్రతి డిగ్రీ టెంపరేచర్ పెరిగితే 8 నుంచి 10% దిగుబడి తగ్గుతుందని అంచనాలు వేశారు. ఆరుతడి పంటలు వేసుకుంటే రైతులకు శ్రమ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను గతంలోనూ చూశాం. మరి వాటి నుంచి ఏం నేర్చుకున్నామన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. రాను రాను వాతావరణ మార్పులు ఇంకా అనూహ్యంగా ఉండొచ్చు. ఎల్నినో మళ్లీ రావచ్చు. అందుకే వ్యవసాయంపై ప్రభావం పడకుండా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కరవను కూడా తట్టుకొని నిలబడగలిగే విత్తనాలు అభివృద్ధి చేయాలి. నీటి అవసరం తక్కువగా ఉండే విత్తనాలు తీసుకురావాలి. అదే సమయంలో బిందు సేద్యం వైపు మళ్లాలి. తద్వారా నీటి వృధాను సుమారు 50% మేర తగ్గించుకోవచ్చు. చెక్ డ్యామ్స్, కొలను, వర్షపు నీటిని ఒడిసిపట్టే ఏర్పాట్లు తప్పనిసరి. తద్వారా భూగర్భ జలాలు పెంచుకోవచ్చు. వర్షపాతం తక్కువగా నమోదైనా సాగుకు ఎలాంటి ఇబ్బందులు రావు. ఇదే సమయంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI మిలియన్ టన్నుల కొద్దీ గోధుమ, బియ్యం నిల్వలు ఉంచుకోవాలి. ఎప్పుడైతే మార్కెట్లో ధరలు పెరుగుతాయో అప్పుడు వీటిని అందుబాటులోకి తీసుకొచ్చి ధరలు కట్టడి చేసే వీలుంటుంది. ఎగుమతులపైన కొద్ది రోజుల పాటు ఆంక్షలు విధించాలి. ఈ తరహా చర్యలతో కొంతవరకైనా ఎల్నినో ప్రభావం నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది.